హాయ్ హలో అండి. వెల్కమ్ టు ది ఎస్కే యూట్యూబ్ ఛానల్. అయితే ఈ వీడియోలో మనం రేషన్ కార్డ్ నెంబర్ ఫైండ్ చేయడం ఎలా అనేది తెలుసుకుందాం. రేషన్ కార్డ్ పోయినా లేకపోతే మన పేరు ఏ రేషన్ కార్డులో ఉందో మనకు లేదో తెలియకపోయినా మనం ఇందులో మన ఆధార్ కార్డ్ నెంబర్తో అయితే ఈజీగా తెలుసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు. వీడియోని చివరి వరకు చూస్తే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ప్లే స్టోర్ ఓపెన్ చేశాక ఇందులో మేరా రేషన్ అని టైప్ చేయండి. మేరా రేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదిగోండి మేరా రేషన్. ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, అదైతే అప్డేట్ అవుతుంది. అయినా పర్లేదు. మనం ఇది వచ్చేసి ఆ యాప్ అనేది అన్నట్టు చూడండి. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వన్ నేషన్ వన్ రేషన్ అనేసి మేరా రేషన్ అనేసి టైప్ చేసినట్లయితే ఇట్లా వస్తుంది. ఇది ఓపెన్ చేశాక మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగానైతే వస్తుంది. స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. మేరా రేషన్ ఓపెన్ చేశాము. ఓపెన్ చేశాక ఇక్కడ హిందీ ప్లస్ ఇంగ్లీష్ ఈ రెండు కనిపిస్తున్నాయి. నాకు ఇంగ్లీష్ ఓకే కాబట్టి నేను ఇంగ్లీష్ టైప్ చేసుకున్నాను. ఇక్కడ ఎనేబుల్ లొకేషన్, యువర్ లొకేషన్ సెట్టింగ్ ఈజ్ అప్ టు ఇదేదో వచ్చింది, ఇది క్యాన్సిల్ చేసేయండి, దీంతో మనకు సంబంధం లేదు. ఇంకా ఇక్కడ ఆధార్ షేడింగ్ అనేసి కనిపిస్తుంది కదా, ఆధార్ షేడింగ్ అనే 1 మినిట్, ఇది తెలుగులో హిందీలో వచ్చింది, మనం ఇంగ్లీష్లో చేసుకుందాము. ఇది హిందీ, ఇది ఇంగ్లీష్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ క్యాన్సిల్ అనేసి చేయగానే ఆధార్ షేడింగ్ అనేసి కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డ్ మన దగ్గర ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే వస్తుంది. ఒకవేళ మన దగ్గర రేషన్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డ్తోని రేషన్ కార్డ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ టైప్ చేస్తే ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయమనేసి అయితే వస్తుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, 2608. నా నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేశాక మనం ఈ సింపుల్గా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయగానే ఇక్కడైతే మనకు వచ్చేసింది చూడండి. కార్డ్ నెంబర్ అనేది అయితే ఉంది కదా, ఇదే మన రేషన్ కార్డ్ నెంబర్. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఇక్కడ చూడండి, మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్లా అయితే వస్తుంది. ఇందులో మన పేర్లు అయితే వస్తాయి, మన ఫ్యామిలీ మెంబర్స్. ఇది వచ్చేసి మన రేషన్ కార్డ్ నెంబర్, ఇది వచ్చేసి మన షాప్ నెంబర్ అన్నట్టు, ఇది వచ్చేసి మన అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనం చూసుకున్న టైము అవన్నీ ఉంటాయి అన్నట్టు. ఓకేనండి, క్లియర్గా అర్థమైతే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా ఆన్లైన్ సెంటర్ కానీ లేకపోతే ఎవరైనా ఇట్లా విలేజెస్లలో చాలామంది ఉంటారు కదా, తెలియని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా వాళ్ళ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఈజీగా తీసుకోగలరు అన్నట్టు. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ.